అలీపూర్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించగా సుమారు 4000 ఈవీఎంలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఈవీఎంలను ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో ఉపయోగించినట్లు అధికారులు వెల్లడించారు. మంటలు భవనం దిగువ అంతస్తుల్లో ప్రారంభమైనప్పటికీ మధ్య అంతస్తులను దాటేసి పై అంతస్తులకు వ్యాపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేపట్టాయి. రాష్ట్ర అగ్నిమాపక శాఖ మంత్రి కౌశిక్ చౌదరి ఈ ఘటనను సాధారణ అగ్ని ప్రమాదంలా కనిపించడం లేదని వ్యాఖ్యానించగా కుట్ర కోణాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు బయటకు రాలేదు. సోషల్ మీడియాలో ఇప్పటికీ అనేక ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. కానీ అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు ఇది ప్రమాదమా లేక విధ్వంసక చర్య అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం IHMO లైవ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ను సబ్స్క్రైబ్ చేయండి.